కీర్తింతును తరతరములకు నీవే శ్వాసత తెలియజేసేదను తరతరములకు నీవే శ్వాసత తెలియజేసేదను యెహోవా వాక్కు దర్శనమందు అబ్రామునకు వచ్చెను యెహోవా వాక్కు దర్శనమందు అబ్రామునకు వచ్చెను అబ్రమభయ పడకు అబ్రమభయ పడకు నీకేలెములు బహుమానమునే నయ్యులాగనెను నీకేలెములు బహుమానమునే నయ్యులాగనెను కృపాతిశయములు ఓ నా యెహోవా నిత్యము కీర్తింతును తరతరములకు నీవే శ్వాసత తెలియజేసేదను శాశ్వతమైన ప్రభుత్వము తొలగిపోతే నాటికి శాశ్వతమైన ప్రభుత్వము తొలగిపోతే నాటికి లయము కాను ఆ రాజా లయము కాను ఆ రాజా మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయె నిత్యము మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయె నిత్యము కృపాతిశయములు ఓ నా యెహోవా నిత్యము కీర్తింతును తరతరములకు నీవే శ్వాసత తెలియజేసేదను సింహాసనమున దావీదు సంతతి యుండగా మానదు సింహాసనమున దావీదు సంతతి యుండగా
కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. కొంచెం టఫ్ సౌండ్ ఉంది. This is composed by Vizag sister. One sister was she was a music teacher. She used to compose, and Martin uncle used to sing this song. ఈ వైజాగ్ పట్టణంలో ఒక సహోదరి, ఒక మ్యూజిక్ టీచర్, తను ఈ పాటను కంపోజ్ చేసింది, రాగాలు కట్టింది. మార్టిన్ అంకుల్ ఈ పాట వాడుతూ ఉండే రెగ్యులర్గా. Shall we turn our Bibles to Luke's Gospel, chapter 5? లూకాసు వార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే We shall read first 11 verses. మరి 1 నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. Luke's Gospel, chapter 5. లూకాసు వార్త 5వ అధ్యాయము Verses 1 to 11 we'll read responsively. 1 నుంచి 11వ వచనం దాకా మార్చి చదువుకుందాం. And it came to pass that as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret. ఆ సరస్సు తీరముననున్న And saw two ships రెండు standing దేనలను by the lake, తూనెలను but the చూచెను. fishermen were జాలరులు gone out వాటిలో of నుండి them దిగి తమ and వలలు were washing కడుగుచుండిరి. their nets. And he entered into one of the ships, which was Simon, and prayed him that he would thrust out a little from the land, and he sat down and taught the people out of the ship. 4వ వచనము, ఆయన Now when he బోధించుట had left చాలించిన speaking, he తరువాత, said నీవు unto దోణెను Simon, లోతునకు నడిపించి Launch out చేపలు into పట్టుటకు the మీ deep వలలు and వేయడని let down your సీమోనుతో nets చెప్పగా, for a draught. And Simon answering said unto him, Master, we have toiled all the night and have taken nothing. Nevertheless, at thy word I will let down the net. వారు అలాగు And చేసి when they had విస్తారమైన this done, చేపలు పట్టిరి, అందుచేత great వారి multitude. వలలు పిగిలిపోవుచుండగా. And they beckoned unto their partners which were in the other ship, that they should come and help them. And they came and filled both the ships, so that they began to sink. 8వ వచనము, When సీమోను Simon పేతురు అది Peter చూచి saw it, యేసు he fell మోకాళ్ళ down ఎదుట at సాగిలపడి, Jesus' knees, ప్రభువా saying, నన్ను Depart విడిచిపోము, from me, నేను for I పాపాత్ముడనని am a చెప్పెను. sinful man, O Lord. For he was astonished, and all that were with him, at the draught of the fishes which they had taken. 10వ 10. వచనము, And అలాగున so was సీమోనుతో also కూడా James and పాలివారైన John, the sons of జెబెదయి Zebedee, కుమారులకు which were యాకోబును partners యోహానును with Simon. And విస్మయముందిరి. Jesus అందుకు యేసు, said భయపడకుము, unto Simon, ఇప్పటి Fear నుండి నీవు not, మనుషులను from పట్టువాడవై ఉందు henceforth అని thou shalt సీమోనుతో catch చెప్పెను. men. And when they had brought their ships to land, they forsook all and followed him. We can give a title to these 11 verses as disappointment to discipleship. మరి ఈ యొక్క 11 వచనాలను మనము చూసినట్లయితే దీన్ని మనము ఒక సారాంశం ఇవ్వచ్చు. ఇది నిరాశ నుండి శిష్యత్వమునకు, నిరాశ నుండి శిష్యత్వమునకు, డిసప్పాయింట్మెంట్ టు డైనమిక్ డిసైపుల్షిప్. నిరాశ నుంచి మరి బలమైన శిష్యత్వమునకు. So in these 11 verses we see the first 5 verses says that there are 3 people who are called Peter, James and John. మరి మొట్టమొదటి 5 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను. They are very much disappointed. వాళ్ళు ఎంతో కృంగిపోయి ఉన్నారు. So from disappointment the Lord led them to dynamic discipleship. కృంగిపోయిన యొక్క జీవితం నుండి ఒక బలమైన శిష్యత్వములోనికి వాళ్ళను దేవుడు నడిపించి ఉన్నాడు. So before we meditate on this portion, shall we look to the Lord for his grace? మరి ఈ అధ్యాయం మనము ధ్యానించక ముందు మనము ప్రార్థనలోకి వెళ్దాము. Gracious God, we thank and praise thee for thy word. As we have read the first 11 verses of Luke 5,
Dear Lord, bless this portion and speak to us from thy glorious throne. We once again bring ourselves under the sprinkling of thy precious blood. Dear Lord, we are unworthy and unprofitable. Therefore, cleanse us by thy precious blood and sanctify me and brother Akshay and fill us by thy Holy Spirit and use us for thy glory. Thus, Lord, help us to examine our own selves in the light of thy word and take part in the Lord's table worthily. We ask this prayer with thanksgiving in Jesus our Lord's precious name. Amen. So, failures are common in everybody's life. మరి ఈ నశించిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కామన్ గా ఉంటుంది. అంటే ఓటమి పాలవుట అనేది మనందరి జీవితాలలో సాధారణమే. సమ్ హ్యావ్ మ్యారిటల్ ఫెయిల్యూర్స్, కొంతమందికి వివాహంలో ఓటమి ఉంటుంది. అండ్ సమ్ హ్యావ్ మెటీరియల్ ఫెయిల్యూర్స్, కొంతమందికి కార్యయుక్తమైన ఓటమి ఉంటుంది. అండ్ సమ్ హ్యావ్ మారల్ ఫెయిల్యూర్స్ ఇన్ దేర్ లైఫ్. కొంతమందికి మరి అంటే నైతికపరమైన ఓటములు ఉంటాయి. సో హౌ డు వి హ్యాండిల్ అవర్ ఫెయిల్యూర్స్ ఈజ్ ఇంపార్టెంట్. మరి మనము మన ఓటములను ఎలా మనము దాన్ని ఫేస్ చేస్తామో అది ముఖ్యమైనది. సో సమ్ గో త్రూ ఫ్రస్ట్రేషన్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఇన్ ద లైఫ్. కొంతమంది ఎంతో బాధ, ఎంతో కోపము ద్వారా వెళ్తా ఉంటారు. నిరాశ నిస్పృహలకు గురి అవుతారు ఓటమి పాలైనప్పుడు. నిరాశలు నిస్పృహకు గురవుతారు. బట్ when we allow Christ into our lives to handle these kind of situations, we come out victoriously. ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మన జీవితంలోకి వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని మనము ఆయన చేతిలోకి చెప్తామో అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని దేవుడు బయటపడేసేవాడుగా ఉంటాడు. సో దట్ ఈస్ ద సైమన్ పీటర్స్ స్టోరీ టెల్స్ us this morning. సీమోను పేతురు యొక్క ఏదైతే కథ ఉందో అదే చెప్తా ఉంది మనకు. సో హూ ఈజ్ సైమన్? సైమన్ అనే వాళ్ళు ఎవరు? హి ఈజ్ ఎ గలీలియన్ ఫిషర్ మ్యాన్. ఆయన గలిలయుడైన ఒక మత్స్యకారుడు. సో యాజ్ ఎ ఫిషర్ మ్యాన్ హి వాజ్ వెరీ ఇండస్ట్రియస్. మత్స్యకారుడుగా అతను చాలా కష్టించి పనిచేసేవాడు. అండ్ ఆల్సో ఈజ్ ఎ డేరింగ్ అండ్ ఆప్టిమిస్టిక్ ఫిషర్ మ్యాన్. ఎంతో ధైర్యంతో ఎంతో పాజిటివ్ గా ఉండే ఒక మత్స్యకారుడు. సో హి టాయిల్డ్ ద హోల్ నైట్. రాత్రంతా కష్టపడ్డారు. అండ్ కాట్ నథింగ్. ఏ ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. yet he did not go home in sorrow. అయినా గాని మరి బాధతో ఇంటికి వెళ్ళలేదు గాని but was on the shore washing the net. మరి అక్కడ వలను నది ఒడ్డుననే ఉన్నాడు. see that speaks of how optimistic he is. మరి ఎంత ఆ సిచ్యువేషన్ అనేది ఆ ఇంటికి వెళ్ళకుండా బాధపడకుండా ఉండే దాని గురించి మనము ఆయన గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు ఎంత పాజిటివ్ గా ఉంటాడు. సో హోల్ నైట్ దే టాయిల్డ్. రాత్రంతా కష్టపడ్డారు. బట్ నాట్ ఈవెన్ ఎ స్మాల్ ఫిష్ దే కుడ్ క్యాచ్. చిన్న చేప కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇఫ్ దే రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్స్, ఇంటికి వెళ్ళిపోతే ఇట్లాంటి సమయంలో నౌ సిస్టర్ విల్ ఆస్క్, మరి సహోదరుడు అడుగుతారు, బికాజ్ సైమన్ ఇస్ మ్యారీడ్ మ్యాన్. సైమను మరి వివాహము చేసుకుని ఉన్నవాడు. సో హిస్ వైఫ్ విల్ ఆస్క్ హిమ్, వేర్ ఇస్ ద ఫిష్? మరి అతని భార్య అడుగుతుంది, మరి చేపలు ఎక్కడున్నాయి? యు డిడ్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ టు కుక్. మరి ఇక్కడ వంట వండడానికి ఏమి కూడా తీసుకొని రాలేదు. వాట్ డిడ్ యు డు హోల్ నైట్ ఆన్ ద సీ? రాత్రంతా ఏం చేసావు మరి సముద్రంలో? సో దే విల్ క్వశ్చన్. మరి వాళ్ళు ఇలా ప్రశ్నలు అడిగేవారుగా ఉంటారు. దిస్ పీపుల్ హావ్ నో ఆన్సర్. వీళ్ళందరికీ ఏ జవాబు కూడా లేదు. Because the whole night having toil, not even one ship they could catch. రాత్రంతా కష్టపడినాను, ఇక్కడ వాళ్ళు ఒక్క చేప కూడా పట్టుకోలేకుండా ఉన్నారు. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, this is the background. ఇది మరి
వెనుకటి చరిత్ర. So, but this chapter in verse 1 begins, and it came to pass that as the people pressed upon him to hear the word of God. మరి ఈ అధ్యాయంలో యొక్క మొదటిలో మనం చూస్తాము, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన Where is he standing? ఆయన ఎక్కడ నిల్చొని ఉన్నాడు? He stood by the lake of Gennesaret. గెన్నెసరెతు సరస్సు తీరమున ఆయన నిలిచి ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, in previous chapters, మరి దీనికంటే ముందు అధ్యాయంలో మనం the చూసినట్లయితే multitudes were following Jesus just to see the miracles. జన సమూహము యేసుక్రీస్తుని వెనక వెళ్తున్నారు కేవలము ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు And చూడడానికి. they wanted to have food. మరియు వాళ్ళు ఆహారం కొరకు కూడా వాళ్ళు వెంబడిస్తున్నారు. Because our Lord was giving the wonderful food sumptuously. దేవుడు కూడా సమృద్ధి అయిన ఆహారం వాళ్ళకి ఇస్తున్నాడు. That's why they were following him. అందుకోసమే వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు. But in this case, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో amazingly, this chapter begins with verse 1, and it came to pass that as the people pressed upon him to hear the word of God. ఆశ్చర్యకరంగా ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు వాళ్ళు ఫుడ్ కోసం అలా ఫాలో అవుతుండే కానీ ఇక్కడ అధ్యాయం మొదటిలో దేవుని వాక్యము వినుచు అనేసి రాయబడి ఉన్నది. They wanted to hear the God's word from our Lord Jesus Christ. వాళ్ళు దేవుని వాక్యము వినాలని కోరుచున్నారు. So their desire and perception is different here. వాళ్ళ ఆశ అనేది ఇక్కడ మారిపోయింది. వారి ఆశ వారి వైఖరే మారిపోయింది చూసారా. They wanted to hear the God's word. వాళ్ళు దేవుని వాక్యము వినాలి అనేసి ఆశించున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, see, do we have that kind of desire this morning? మరి ఈ ఆశ మన లోపల ఉందా అలా దేవుని వాక్యం వినడానికి? Like Simon, he had many failures in his life. సీమోను మనం చూసినట్లయితే ఎన్నో ఓటములు తన జీవితంలో ఉన్నాయి. But this man is just at the shore of Gennesaret. కానీ ఈ మనిషి సీమోను చూసినట్లయితే అతను గెన్నెసరెతు నది ఒడ్డున ఉన్నాడు. But it doesn't look that the Lord came specifically for Simon. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు కేవలం సీమోన్ కోసమే వచ్చినట్టు లేదు ఇక్కడ. But the original idea of our Lord is he came there just to touch the life of Simon. మరి అసలైన ఉద్దేశం చూసినట్లయితే ఇక్కడ కేవలము సీమోను యొక్క జీవితాన్ని ముట్టుటకు దేవుడు అక్కడికి వచ్చినట్టు So with this background we can understand. ఈ వెనుక చరిత్రను చూసినట్లయితే మనకు ఏమని We అర్థమవుతుంది? too have many failures. మనకు కూడా ఎన్నో ఓటములు ఉంటాయి. But as the Lord came on that morning to the shore of Gennesaret, దేవుడు ఆ ఉదయకాలమున గెన్నెసరెతు నది ఒడ్డునకు ఎలా అయితే వచ్చాడో, Gennesaret is a big lake. గెన్నెసరెతు అనేది చాలా పెద్ద సరస్సు. So he came there. దేవుడు అక్కడికి వచ్చినాడు. So looking at your failures and my failures, please understand the Lord has come to Beersheba. నీది నా యొక్క ఓటములను చూచి దేవుడు ఈ రోజు బెయేర్షెబా కూడా వచ్చి ఉన్నాడు. But he is just looking at our perception. కానీ దేవుడు మన వైఖరిని కూడా చూస్తున్నాడు. Amongst these failures, do we have the desire to hear the voice of the Lord and the word of God? ఈ ఓటముల మధ్యలో మనకు అలా దేవుని వాక్యము వినాలి, దేవుని మాట వినాలి అనే ఆశ ఉన్నదా లేదా? So before we take part in the Lord's table, మరి ప్రభు బల్లలో మనం పాల్గొనక ముందుకు so with what kind of perception that I have come here? మన ప్రక్రియ ఏదైతే ఉందో దేని బట్టి మనం ఇక్కడికి వచ్చాము? Am I hearing his voice? నేను దేవుని మాట వింటున్నానా లేదా? So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, my Lord is here in order to meet my need. నా దేవుడు ఇక్కడ ఉన్నాడు నా యొక్క ఆశలు నా యొక్క అవసరాలు తీర్చడానికి. And he knows my failures. ఆయనకు మన ఓటములు కూడా తెలుసు. So we need not cover our failures. మనం మన ఓటములను కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. Because our failures and frailties are clear before his eyes. మన ఓటములు మన తప్పిదములు ఆయన కళ్ళ ముందు చాలా స్పష్టంగా ఆయనకు కనిపిస్తా ఉంటాయి. But our desire should be, I should hear the word of God. కానీ మన ఆశ ఏదైతే ఉందో అది దేవుని వాక్యము వినాలి అనేసి ఉండాలి. Do we have that hunger and thirst? మనకు మరి ఆ ఆకలి దప్పిదములు ఉన్నాయా దేవుని వాక్యము కొరకు? So what is the importance or what are the blessings that I will receive by hearing the word of God? మరి దేవుని వాక్యము విన్న తర్వాత నాకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి
అనే దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే Number one, మొట్టమొదటిగా see, what do we receive by hearing the word of God? మరి మనకు ఏమి లభిస్తుంది దేవుని వాక్యం వినుట ద్వారా? మొట్టమొదటిగా, if we turn to John's Gospel, chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయము and verse 3. 3వ వచనము. So we will read these words all together, please. ఈ వచనము అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. Now ye are నేను మీతో clean చెప్పిన through the మాటలను word బట్టి of మీరిప్పుడు which I పవిత్రులై have spoken ఉన్నారు. unto you. See how clear it is? ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ. Now ye are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. By hearing to the word of God, దేవుని వాక్యము వినుట ద్వారా when I apply it to my life, మన జీవితంలో దాన్ని మనము అనువర్తించుకున్నట్లయితే ఏం జరుగుతుంది? What does it say? ఇక్కడ ఏం చెప్తుంది? పవిత్రులై ఉన్నారు. So we will be sanctified. మనము పవిత్రులముగా చేయబడతాము. So the Lord's word will cleanse you and me. దేవుని వాక్యము, దేవుని మాట నిన్ను నన్ను శుద్ధి చేస్తుంది. So dear brothers and sisters, సోదరి సోదరులారా, the Lord knows where we have fallen. దేవునికి తెలుసు మనం ఎక్కడ పడిపోయి ఉన్నాము. What kind of dirt is in my heart? మరి మన హృదయంలో ఎట్లాంటి మాలిన్యం ఉంది. By what we are defiled our lives. దేనిని బట్టి మనం మన జీవితాలను డిఫైన్ చేసుకున్నాము. So we need to examine this morning. మరి అదంతా కూడా మనము ఈ రోజు పరీక్షించుకోవాలి. When we hear the word of God, మనం దేవుని మాట విన్నప్పుడు, when we apply it or appropriate it to my life and your life, మన జీవితంలో మనం దానిని బట్టి మనం నడుచుకున్నట్లయితే, it cleanses you and me. అది మనల్ని నిన్ను నన్ను శుద్ధి చేస్తా ఉంటుంది. What does it mean? దాని అర్థం ఏమిటంటే, God's word sanctifies me. దేవుని వాక్యము నన్ను శుద్ధి చేస్తుంది. కాబట్టి this is a sanctifying word. ఇది పరిశుద్ధపరిచే వాక్యము. మొట్టమొదటిగా ఏంటిదైనా దేవుని వాక్యం నన్ను మొట్టమొదటిగా ఏంటిది? పవిత్రునిగా చేయు వాక్యం. పవిత్రునిగా చేయు వాక్యము. Number 2. రెండవది, see, when we look at John's Gospel, chapter 8, 8వ అధ్యాయం చూసినట్లయితే, and verse 32, 32వ వచనము. what does the word of God దేవుని వాక్యం does ఏం in my life? చెప్తుంది? Shall we all read these words together, please? అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. And ye shall know the truth, and the truth shall set you free. See, it is mentioned as truth. ఇక్కడ మరి సత్యము అనేసి రాయబడి ఉన్నది. What is meant by truth? సత్యం అనగానేమి? According to John's Gospel, chapter 17 and verse 17. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, what does it mean? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. So sanctify them through thy truth, thy word is truth. So what is meant by truth? సత్యం అనగానేమి? ఆయన వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. So this word contains the word of God. ఈ యొక్క పరిశుద్ధ వాక్యములో దేవుని మాట ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. So okay, daily I will keep this Bible under my pillow. I will use it as a new pillow and sleep. మరి ఈ బైబిల్ని నేను ఒక పిల్లో లాగా యూజ్ చేసుకొని, మెత్తలాగా యూజ్ చేసుకొని దాని మీదనే పడుకుంటాను రోజు రాత్రి అంటే, and I carry the Bible close to my heart. రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నా మనసుకి దగ్గరగా నేను పెట్టుకొని వెళ్తా ఉంటాను. I always worship the Bible. నేను ప్రతిరోజు బైబిల్ని మరి పరిశుద్ధ గ్రంథాన్ని స్తుతిస్తా ఉంటాను. No, that will not liberate us from any sin. మరి అది మనల్ని ఎట్లాంటి పాపం నుంచి దూరం చేయదు. Dear brothers and sisters, సహోదర సహోదరులారా, see, by worshipping like that, అలా ఆరాధిస్తే, you know what does it mean? దాని అర్థం ఏమిటో తెలుసా? It is called bibliolatry. అది దాని అర్థం బిబిలియోలిట్రీ. బైబిల్ ను మనం విగ్రహముగా చేసి విగ్రహారాధన చేయటం అవుతుంది ఇట్లా మొక్కుకుంటే. బైబిల్ని మొక్కినట్లయితే బైబిల్ని అనే ఒక ఈ గ్రంథాన్ని మనం విగ్రహం చేసినట్టు అయిపోతుంది. ఐడోలట్రీ అంటాం కదా, విగ్రహారాధన అయిపోతుంది.
దాన్నే బిబ్లియోలిటరీ అంటారు. దాన్ని బిబ్లియోలిటరీ అంటే బైబిల్ని విగ్రహాన్నిగా చేసి ఆరాధించడము. సో దిండులాగా పెట్టుకొని పడుకుంటే ఇదేం మనల్ని క్లీన్ చేయదు. సంకలో పెట్టుకొని తిరిగితే ఇది మనల్ని ఏమి క్లీన్ చేయదు. మనం గుండెకు దగ్గర పెట్టుకొని బైబిల్ని ఎప్పుడు ఇట్లే పెట్టుకుంటాను అంటే అవి ఏం క్లీన్ చేయదు. ఈ వాక్యం ఎక్కడుండాలైనా మన గుండెల్లో ఉండాలి. ఎక్కడుండాలి? గుండెలో It should ఉండాలి. be in our heart. మరి మన మనస్సు లోపల ఉండాలి. When we apply the God's word to our lives, మరి ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తామో, so God knows in which bondages that there in our lives. మరి మన జీవితంలో ఎలాంటి బంధకాలు బంధకాలు ఉన్నాయో దేవుడికి తెలుసు. So what can deliver me from those bondages of sin? మరి ఈ బంధకముల నుండి నన్ను తప్పించేది ఎవరు? Only God's word. కేవలం దేవుని That is వాక్యము. what we read in John 8:32. మరి అదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చూస్తాము. And ye shall know the truth, and the truth shall make you free. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, so what does it mean? దీని అర్థం ఏమిటి? The word of God liberates me from all kinds of bondages are there in my life. దేవుడి వాక్యము మనము మన బంధకాలన్నిటి నుంచి స్వతంత్రులనుగా చేయును. So different kinds of bondages will be there. మరి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన బంధకములు ఉంటాయి. So some are in the bondage of habits. కొంతమంది మన అలవాట్లు అనే బంధకంలో ఉంటారు. And some people are practicing all bad things in their life. That's a bondage in their life. కొంతమంది ఎంతో చెడు కార్యాలు తన జీవితాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. అదొక రకమైన బంధకము. So what can liberate me from all those bondages is the word of God. ఈ బంధకములన్నిటిలో నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరు అంటే దేవుని వాక్యమే. ఇది number 2. ఇది రెండవది. And thirdly, మూడవదిగా when we look at Matthew's Gospel, chapter 107, మత్తయి రాసిన సువార్త 107, no, Psalm 107, కీర్తనలు 107 and verse 20. 20వ అధ్యాయం 20వ వచనం. Psalm 107 and verse 20. కీర్తనలు 107 20వ వచనము. So shall we all read this verse together? అందరం please? కలిసి చదువుకుందాం. He sent his ఆయన word తన వాక్కును and పంపి healed వారిని them and బాగు delivered చేసెను. them from their ఆయన వారు destruction. పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. See, Israelites were all sick and they were suffering from many diseases. ఇశ్రాయేలీలందరూ ఇక్కడ చూసినట్లయితే ఎంతో కష్టాల్లో ఉన్నారు, ఎంతో రోగాలతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. They are all 30 lakhs people. వాళ్ళు 30 లక్షల మంది దాకా ఉన్నారు. And 40 years they were, wandering in the wilderness. 40 సంవత్సరములు వాళ్ళు మరి అరణ్యంలో అరణ్యంలోనే తిరుగుతా ఉన్నారు. So there were no pharmacy companies those days. మరి అలాంటి ఆ సమయంలో ఎట్లాంటి కూడా ఫార్మసీ కంపెనీస్ అనేవి లేవు. There is no medicine. మెడిసిన్స్ అనేవి లేవు. There are no corporate hospitals. మరి ఇది హాస్పిటల్స్ అనేవి లేవు. So who can give them medicines? మరి ఆ సమయంలో వాళ్ళకు మందులు అనేది ఎవరు ఇవ్వగలుగుతారు? See, God's word says how clearly. దేవుని వాక్యం ఎంతో He sent his word and healed them. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. So thirdly, మూడవదిగా God's word is a healing medicine. మూడవది ఏదైతే ఉందో దేవుని వాక్కు బాగుపరచు మందు లాంటిది. కాబట్టి మనల్ని స్వస్థపరిచేది ఏమిటి అంటే దేవుని వాక్కు అనే దైవికమైన మందే మనల్ని బాగు చేసేది. Therefore, కావున we should apply God's word to our life. దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలో దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలి. So wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా గానీ when people come with sickness, మరి జనాలు ఎప్పుడైతే రోగాలతో వస్తారో, బాధలతో వస్తారో, I claim this promise. నేను ఈ యొక్క వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తాను. Lord, send thy word and heal them. దేవా నీ వాక్కును పంపించి వాళ్ళని బాగు చేయము అని So చెప్తాను. dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, even in my life God's word is a divine medicine. మరి నా జీవితంలో కూడా దేవుని వాక్యము అనేది ఒక దైవికమైన మందు లాంటిదే. So doctors may fail.
మరి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు fail- కూడా వాళ్ళు కూడా ఓడిపోతారు. ఓడిపోవచ్చు. And the medicine may fail. మరి ఏదైతే వాళ్ళు ఇచ్చే మందు కూడా ఏదైతే ఉందో అది కూడా టాబ్లెట్స్ కూడా అవి కూడా ఓడిపోవచ్చు. But Jesus will never fail. కానీ దేవుడి వాక్కు అనేది ఎప్పుడు కూడా ఓడిపోదు. So he sent his word, and that centurion's servant became all right. మరి తన వాక్కును పంపించినప్పుడు ఆ అధికారి యొక్క సర్వెంట్ ఎవరైతే ఉన్నారో, పనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడి ఉన్నారు. శతాధిపతి సేవకుడు బాగైపోయాడు. శతాధిపతి సేవకుడు ఎవరైతే ఉన్నారో అతను బాగుపడిపోయాడు. Because there is power in his word. ఎందుకంటే దేవుని వాక్యంలో పవర్, శక్తి అనేది ఉంది. So it works like a healing medicine in our lives. ఇది బాగు చేయు దైవికమైన మందులాగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటది. Fourthly, నాలుగవదిగా if we come to Psalm 119 కీర్తనలు 119 and verse 105, 105వ వచనము, Psalm 119 and verses 105. కీర్తనలు 119 105వ వచనము. Shall we all read together? అందరం కలిసి చదువుకుందాం. Thy word is a నీ lamp వాక్యము unto my నా feet పాదములకు and a దీపము, నా light త్రోవకు unto my వెలుగునై path. ఉన్నది. So what does it mean? దీని అర్థం ఏమిటి? God's word leads us and guides us. దేవుని వాక్యము మనల్ని ముందుండి నడిపిస్తుంది, అలాగే వెలుగై ఉంటుంది, మార్గదర్శి అయి ఉంటది. మార్గదర్శి అయి ఉంటుంది. See, many a times we come to the crossroads. చాలా సార్లు మనము మన జీవితాల్లో ఒక క్రాస్ రోడ్స్ దగ్గరికి వస్తా ఉంటాము. We don't know what kind of decisions we have to take. అట్లాంటి సమయంలో ఏమి చేయాలో మనకు తెలియదు. What kind of course I should choose. నేను ఎట్లాంటి కోర్స్ తీసుకోవాలి, Where should I study? నేను ఎక్కడ చదువుకోవాలి, In which college? ఏ కాలేజీలో చదువుకోవాలి, Where should I work? నేను ఎక్కడ పని చేయాలి, And what kind of profession that I should నేను choose. ఎలాంటి ఉద్యోగము చూస్ చేసుకోవాలి, And what kind of a person that I should choose to be my spouse. మరి ఎలాంటి మనిషి నా యొక్క జీవిత భాగస్వామిగా నేను చూస్ చేసుకోవాలి. So all this, and what kind of house I should choose to buy. మరి ఎలాంటి మరి ఇల్లు నేను చూసి కొనుక్కోవాలి. So in all these things, when we come to the God's word prayerfully, ఇవన్నిటి కొరకు మనం చూసినట్లయితే, దేవుని దగ్గరకు మనము ప్రార్థనతో కూడి వచ్చినట్లయితే, God's word will lead us and guide us. దేవుని వాక్యము, దేవుని వాక్కు మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటది. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి see సహోదరులారా, how important God's word in our day-to-day life in order to take any small or big decision. మరి మన జీవితంలో దేవుని వాక్యం అనేది ఎంతో ప్రాముఖ్యముగా ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ఎట్లాంటి డిసిషన్స్ లో అయినా కానీ. ఏ తీర్మానం తీసుకోవాలన్నా మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. Into the presence of God, and we must open the Bible and say, Lord, speak to me. ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అయినా కానీ, ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ బైబిల్ ఓపెన్ చేసి, దేవా నాతో మాట్లాడు అనేసి మనము దేవుని దగ్గర అడుగుతా ఉండాలి. So it is a leading and guiding word. సో ఇది మనకి మార్గదర్శము చేసే వాక్కు. And fifthly, ఐదవదిగా, see, in our lives మన జీవితాలలో we'll have lot of sorrows. మన జీవితాల్లో ఎన్నో బాధలు ఉంటాయి. Nobody can comfort us. ఎవరు కూడా కొన్ని సమయాలలో మనకు దిక్కు చూపించేవారుగా, మనకి సహాయం చేసేవారుగా ఉండరు. Sometimes we go to the TV and to watch TV in order to forget our pain and sorrow. కొన్ని సార్లు మనము టీవీ చూస్తూ ఉంటాము మన బాధను మర్చిపోవడానికి. And we seek entertainment. మరి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాలను చేద్దాము అని అనుకుంటా ఉంటాము. See, they are all temporary. అవన్నీ కూడా కొద్ది కాలం ఉండేటివే. So but see how beautifully Paul says in Romans chapter 15 and verse 4. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో, From where do we get the comfort? మనకు ఎక్కడ నుంచి ఈ కంఫర్ట్ అనేది వస్తుంది? ఆదరణ ఎలా వస్తుంది? All together please. అందరం కలిసి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. For whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope. Have you noticed that phrase, comfort of the scriptures? ఇక్కడ చూసినట్లయితే ఆదరణ వలనను మనకు నిరీక్షణ, లేఖనముల వలని ఆదరణ. లేఖనము వలన
నీ ఆదరణ. From where do we get the comfort? ఈ ఆదరణ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? లేఖనములలో నుండే మనకు ఆదరణ. So it gives the permanent comfort from our sorrows. మరి ఎన్నదగని ఆదరణ మన ఆత్మలకు ఇచ్చేది దేవుని వాక్యం ఉంటుంది. That's why psalmist writes in Psalm 119 and verse 50. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 50వ వచనంలో రాస్తా ఉంటాడు. 119 119 and verse 50. See how beautifully psalmist says here. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. So this is my comfort in my affliction. మరి నా బాధలన్నిటిలో నన్ను బ్రతికించి నన్ను ఆదరించి. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, when we hear the word, మనం దేవుని వాక్యం విన్నప్పుడు, so many people they'll have great sorrows in their life. చాలా మందికి వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు ఉంటాయి. Suddenly they'll look so joyful. సడన్ గా వాళ్ళని చూసినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటారు వాళ్ళు. When we ask them what happened to you, ఏమైంది అనేసి అడిగితే they will say, వాళ్ళు చెప్తారు, brother, one day I went to such and such meeting. సోదరుడా, నేను ఒక రోజు ఇలా ఒక సంఘానికి మన సర్వీస్ కి వెళ్ళాను. I heard through that preacher the word of God. మరి అక్కడ దేవుని దాసుని ద్వారా నేను దేవుని వాక్యం విన్నాను. The moment that word fell into my ears, మరి ఎప్పుడైతే ఆ వాక్యం నా చెవులలో పడిపోయి ఉందో, I have received great comfort. నేను ఎంతో గొప్ప ఆదరణ పొంది ఉన్నాను. That's the power of God's word. అది దేవుని వాక్యం యొక్క శక్తి. So we get comfort through the scriptures of the Lord. మరి దేవుని వాక్యం ద్వారానే మనకు ఎంతో ఆదరణ కలుగుతా వస్తుంది. So it is my experience. సో ఇది నాకు సొంతంగా జరిగినది కూడా. Many a times when I went through difficult situations and sorrows, చాలా సార్లు నేను కూడా బాధలు మరియు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, so the word of when I came to the word of God, this word of God comforted me. దేవుని వాక్యమే నన్ను నాకు ఆదరణ కలిగించి ఉన్నది. And sixthly is it? So ఆరవదిగా, see, this word of God is, దేవుని వాక్యం అనేది it reveals our true condition. మరి మన యొక్క మన నిజ స్థితిని కనబరుస్తా ఉంటది. So that we read in Hebrews chapter 4 verses 12 and 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13లో వచనాలు చూస్తాము. See, for the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. Neither is there any creature that is not manifest in his sight, but all things are naked and opened unto the eyes of him with whom we have to do. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది. See how clear it is. ఎంతో స్పష్టంగా ఉన్నది ఇక్కడ. Where all it can pierce. ఎక్కడెక్కడ ఆ రెండంచులు గల ఖడ్గము ప్రవేశించగలుగుతుంది. Soul and spirit. ఆత్మయు and of the joints and marrow. మరి కీళ్ళ మూలు గల విభజించినంతటి దూరుచు. And is a discerner of thoughts and intents of the heart. మరి మన తలంపులను ఆలోచనలను కూడా శోధించుచున్నది. See how deep it can penetrate. మరి ఎంతో లోపలికి వరకు ఈ దేవుని వాక్యం అనేది వెళ్తూ వస్తుంది. So it shows our true condition. Where do we stand today? మరి మన నిజ స్వరూపము అనేది మనము ఎక్కడ నిల్చున్నాము అనేది దేవుని వాక్యం చూపిస్తా ఉంటది మనకు. It shows my spiritual condition. మన దైవికమైన మన స్వరూపం ఎలా ఉంది అనేది కూడా చూపిస్తా ఉంటుంది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, we must give importance to the word in our lives. మరి దేవుని వాక్యంకి కూడా మనం ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి మన జీవితంలో. When he shows my true condition,
మరి మన నిజ స్వరూపం ఎప్పుడైతే చూపిస్తా ఉందో immediately we should come under the sprinkling of the precious blood of the Lord Jesus. తొందరగా కూడా మనము దేవుని యొక్క రక్తము దగ్గరికి రావాలి. Lord, cleanse me. దేవా నన్ను శుద్ధి చేయుము. This kind of fallen condition I am going through. ఇలా పడిపోయి ఉన్న పరిస్థితుల గుండా నేను వెళ్తున్నాను. Lord, set things right in my life. దేవా మరి నా జీవితంలో అన్నిటినీ సరిగా చేయుము అనేసి దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. So sixthly, we understand God's word, it reveals my true condition. మరి ఆరవదిగా మనం చూస్తున్నాము దేవుని వాక్యము మన నిజ స్వరూపాన్ని బయలుపరుస్తూ ఉంటుంది. Also, మరియు when we read Jeremiah chapter 23 and verse 28, ఇర్మియా 27వ అధ్యాయము 23వ అధ్యాయం 28వ వచనము, క్షమించండి 23వ అధ్యాయము 28వ వచనము, as children of God, దేవుని పిల్లలముగా we are commanded to preach the word of God. మనము దేవుని వాక్యము చెప్పాలి అనేసి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. వాక్యము వినడము, వాక్యాన్ని అన్వయించుకోవడం, వాక్యాన్ని మనము అన్వయించుకోవడము, అర్థం చేసుకోవడము, వాక్యానుసారముగా నడవడం, and we are commanded to preach the word. మరియు దేవుని వాక్యము కూడా మనము అందరికీ చెప్పవలసిందిగా ఉంటుంది. Who should preach the word of God? దేవుని వాక్యం అనేది ఎవరు చెప్పాలి? చూడండి, Jeremiah chapter 23. ఇర్మియా 23వ అధ్యాయము and verse 28. 28వ వచనము. It is clearly said who should preach. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను, ధ్యానముతో చెత్తకు ఏమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు. The prophet that hath a dream, let him tell a dream, but he that hath my word, let him speak my word faithfully. So who has got that revelation of the word, he should only preach. ఎవరికైతే దేవుడు కనబరుస్తాడో వాళ్ళే దేవుని వాక్యం చెప్పాలి. So today we all wanted the stage. మరి ఈ రోజు అందరికి కూడా మరి పులిపిటి మీదకి రావాలి అనేసి ఆశ ఉంటుంది. So if anybody calls you on the big stage, whether you have word or not, that is immaterial, but we run to climb the stage and to be seen by the people, and we wanted to say something from the word of God. మరి ఒక పెద్ద స్టేజ్ లో చాలా మంది ముందు మనం ఒకవేళ మనకు అవకాశం ఇస్తే మనకు మరి దేవుడు కనపరచకపోయినా మనమైతే వెళ్ళి దేవుని వాక్యం చెప్పేవారుగా ఉంటాము ఎంతో ఉత్సాహంతో. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, we should once again examine when the opportunities are given to us. మరి మనకు ఎప్పుడైతే అవకాశాలు ఇవ్వబడినాయో అప్పుడు మనము ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. Do I have the word of God? మరి నా లోపల దేవుని వాక్యం ఉందా? So if I don't have the word, మరి నా దగ్గర దేవుని వాక్కు లేకపోతే we should simply say I don't have the word of God. మరి అంకుల్ నాకు దేవుని వాక్కు లేదు అనేసి స్పష్టంగా చెప్పేటట్టు ఉండాలి. That's why అందుకే in the same chapter, ఇదే అధ్యాయంలో it is said that though I have not sent the prophet, the prophet is prophesying. The 18th verse, 18వ వచనం, 23:18. యెహోవా మాట నేను పంపకపోయినను 20వ వచనము, నేను 21 అంకుల్, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండి నను వారు ప్రకటించెదరు. I have not spoken to them, yet they prophesy. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. They will say the Lord is saying like this. మరి దేవుడు ఇలా చెప్తున్నాడు అనేసి వాళ్ళు చెప్తారు. But the Lord is saying, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? I have not spoken to them. నేను వారితో మాట్లాడలేదు. Yet they are prophesying. అయినా కానీ వాళ్ళు చెప్తున్నారు. So it will never bring any fruit. మరి ఎలాంటి ఫలాన్ని కూడా అది తీసుకురాదు. Instead it brings a big loss in the life of the preacher as well as the listeners. మరి ఇట్లాంటిది చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాక్యం విన్న వాళ్ళకు కూడా ఎంతో నష్టము కలిగేటట్టుగా ఉంటుంది. So that's why when Paul was writing to Timothy, అందుకే పౌలు తిమోతికి రాసినప్పుడు who should speak the word? ఎవరు దేవుని వాక్యం చెప్పాలి? 2 Timothy chapter 4 and verse 2. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము, వాక్యమును ప్రకటించుము.
వాక్యమును ప్రకటించుము, సమయమునందు అసమయమునందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. When you receive the word of God. మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలి అనేసి అంటే దేవుని వాక్కు మన దగ్గర ఉన్నప్పుడే. So in order to receive the word of God, మరి దేవుని వాక్కు మనకు రావాలి అంటే we should spend time with the Lord. మరి దేవుని దగ్గర మనము ఎంతో సమయము గడిపే వారంగా And we ఉండాలి. will receive the word. అప్పుడు దేవుని వాక్కు మనకు And the Lord will give opportunities. అప్పుడు దేవుడు మనకు అవకాశాలు ఇస్తా ఉంటాడు. When we are living according to that word, మరి మనం ఎప్పుడైతే ఆ వాక్కు ప్రకారం బ్రతుకుతా ఉంటామో then we can preach the word. అప్పుడు మనము దేవుని వాక్యము మనము చెప్పవచ్చును. Then it brings glory to God. అప్పుడు దేవునికి అది ఎంతో మహిమ తీసుకొని వస్తుంది. And it brings blessing to the listeners. అది ఎవరైతే వాక్యము వింటున్నారో వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. And eighthly, ఎనిమిదిగా చూస్తే see, when we look at John's Gospel chapter 12 and verse 48, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 48వ వచనము, what does it say? అది ఏం చెప్తుంది? Shall we all read these words together? అందరం కలిసి చదువుదాము. See, on the last day, on the last day, who is going to judge you and me? మరి చివరి దినాన నిన్ను నన్ను మరి తీర్పు తీర్చేది ఎవరు? See, it is clearly said, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, he that rejecteth me నన్ను and నిరాకరించి receiveth నా not my మాటలను words అంగీకరింపని hath one that judgeth him. కలడు. The word that I have spoken, నేను చెప్పిన the మాటయే same shall judge him in the last day. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. Who judges us on the last day? మనల్ని ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరినైనా? The word of God only. దేవుని వాక్యమే. We say that the Lord is going to judge, God the Father is going to judge. Yes, our Lord is the righteous judge. But who judges? The same spoken word. మరి మనం చెప్తా ఉంటాము దేవుని దేవుడు మనల్ని మరి తీర్పు తీరుస్తాడు, పరిశుద్ధాత్మ తీర్పు తీరుస్తుంది అనేసి. మరి ఇదంతా ఏంటి అనేసి అంటే దేవుని వాక్యమే. చిట్ట చివరిగా మనకు దేవుని వాక్యము ద్వారానే తీర్పు అనేది తీర్చబడుతుంది. It is very clearly said. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతుంది. It is not my word. అది నా అంకుల్ మేము చెప్పే వాక్యం కాదు. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి we should సహోదరులారా, be very serious about God's మరి word. దేవుని వాక్యం గురించి మనం ఎంతో మరి కాన్సంట్రేషన్ తో సీరియస్ గా ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. So when we come to the word of God, మరి దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు, Lord, speak to me. దేవా నాతో మాట్లాడుము. Lord, help me to appropriate this word unto my life. దేవా మరి నీ వాక్యము నా జీవితంలో జరుగునట్లు దాని ప్రకారం నడుచుకునేటట్లు నాకు సహాయం చేయండి. Lord, give me grace to spend quality time with thy word. దేవా నాకు మహిమనివ్వండి, కృపనివ్వండి, నీ యొక్క వాక్యంతో నేను ఎక్కువ సమయము గడుపుటకు. Lord, because this word is going to judge me on the last day. మరి దేవా ఈ వాక్యమే నన్ను ఆఖరి దినమున తీర్పు తీరుస్తుంది. And finally, చివరిగా, it is not our comment upon the word, but the word of God itself that brings blessing to hearers. మరి మేము చెప్పడమేమో కాదు కానీ దేవుని వాక్యమే చెప్తుంది. ఎవరైతే దేవుని వాక్యం వింటారో వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. That is what said in Isaiah chapter 55 and verse 11. యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని వాక్యమే వివరించి మనకు చెప్పినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 55:11. Shall we all read these words together, please? మనం కలిసి చదువుకుందాము. నిష్ఫలముగా నా So shall my word be that goeth forth out of my mouth. It shall not return unto me void, but it shall accomplish that which I please, and it shall prosper in the thing whereto I sent it. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, before we take part in the Lord's table, మరి మనము దేవుని యొక్క బలిలో పాల్గొనక ముందు we need to examine our own selves. మరి మనం పరీక్షించుకోవాలను. Am I really spending the quality time with the word of God? మరి దేవుని వాక్యంతో నేను మంచి సమయాన్ని నేను గడుపుతున్నానా లేదా? Am I giving that importance to the word of God? మరి దేవుని వాక్యానికి నేను ఆ ప్రాముఖ్యతను ఇస్తున్నానా లేదా? Or am I taking it very casually? మరి చాలా క్యాజువల్ గా నేను దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నాను. So we should not be casual with the word of God. దేవుని వాక్యంతో మనము
అంత క్యాజువల్ గా అంత తక్కువగా తీసుకొని ఉండొద్దు. Because this word is going to judge you and me. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని తీర్పు తీరుస్తుంది. So we need to be very, very careful. కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So shall we go on our knees and examine our own lives in the light of the God's word? మరి మనము మోకాళ్ళ మీదకి వెళ్ళి మనల్ని మనము పరీక్షించుకుందాము, And దేవుని set things వాక్యం ద్వారా. right and then take part in the Lord's table worthily. మరి మనము మన జీవితాలను పరీక్షించుకొని సరిచేసుకొని మనము దేవుని బల్లలో పాల్గొన్నాం. May the Lord bless his word. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక.